మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేసి మేము అసలు గంటలు గంటలు కూర్చుని పెట్టిండు, మేము డిస్కౌంట్ అడిగితే డిస్కౌంట్ ఇవ్వలేదు. చాలా సార్లు నేను ఫోన్ చేస్తేనే చాలా మందికి తగ్గించాను మన ప్రాంతం నుంచి. అది టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, అది పనిచేస్తున్నది టీఆర్ఎస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా కూడా కాలేదు. దుష్ప్రచారం చేస్తా ఉన్నాం. దానికి కౌంటర్ గా కూడా ఇవాళ మన దగ్గర కూడా సోషల్ మీడియా ఉన్నది. గతంలో మనం ఎలక్షన్లుగా మనం సోషల్ మీడియా ఎట్లా పనిచేసిందో ఇప్పుడు కూడా మన సోషల్ మీడియా పనిచేస్తా ఉన్నది. మన కరీంనగర్ ఉత్తర తెలంగాణలో చైతన్య గాని నారాయణ గాని ఇలాంటి ఆంధ్ర వ్యవస్థ కార్పొరేట్ స్కూల్స్ గాని కాలేజెస్ రాకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణలో నరేందర్ రెడ్డి గారని తెలియజేస్తాం. లేకపోతే వాళ్ళు వచ్చి మనం సర్వనాశనం చేసి ఇదే కేసీఆర్ అన్న మాటలు, ఇదే కేసీఆర్ గారు ఒక సందర్భంలో ఈ మూడు ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మీద ఎలా మాట్లాడి ఇవాళ అదే కార్యకర్తలు నరేందర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి మన అందరం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే, పార్టీలకు అతీతంగా అప్పటి సందర్భాలు, కానీ మనందరూ కూడా వ్యక్తిగతంగా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఇలా మళ్ళీ కూడా మనందరం కూడా ఒక వేదిక పైకి వచ్చినాం కాబట్టి గతంలో అన్ని ఊర్లు తిరిగి జీవన్ రెడ్డి గారికి ఎంత పెద్ద మెజార్టీ ఇచ్చినామో అదే విధంగా ఇవాళ మన ప్రాంతంలో దాదాపు 10,000 ఓట్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓట్స్ మన నియోజకవర్గంలో ఉన్నాయి. అత్యధిక శాతం ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మన కొడుకు నరేందర్ రెడ్డి గారి విజయం కోసం కృషి చేద్దాం.